కదా, ప్రస్తావన కూడా లేదు కదా, బడ్జెట్ లో కేటాయింపులే లేవు కదా. లేదు, కానీ 5 ఏళ్ల లోపు ఇంకా 3 ఏళ్ల లోపు చెయ్యాలి కదా, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలి కదా. 100 రోజుల్లో అని చెప్పారు కదా. అవును, అయిపోయింది. 100 అయిపోయింది, ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు బడ్జెట్ లో కూడా లేదు కాబట్టి 3వ ఏడాది అయిపోతుంది. 3వ ఏడాది కూడా లేనట్టే. లాస్ట్ ఇయర్ ఏమన్నా ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, బీహార్ ప్రభుత్వం, ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం కూడా 5,000 వేసింది అకౌంట్ లో. అట్లాగే ఏమన్నా వేస్తారేమో, కానీ ఇక్కడ ప్రజలు అంత వెర్రోళ్ళు కాదు. ఎందుకంటే సంపూర్ణ రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చివరికి ఓ 10,000 రూపాయలు చేతిలో పెడితే బూతులు తిట్టారు జనం. ఓట్లు తేడా జగన్ అయితే అన్ని ఇచ్చాడు, ఇచ్చినా ఓడగొట్టారు. కాబట్టి మనం కూడా చివరిలో ఇస్తే సరిపోతుందని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ మాట ఇచ్చి నిలుపుకోనప్పుడు ఏమని చెప్పుకుంటారు ప్రజల దగ్గరికి వెళ్ళి? వీళ్ళు రేపు ఇంటింటి దగ్గరికి వెళ్తారు, మీకు అంత సమృద్ధిగా ఉన్నాయి కదా అంటే ఎక్కడి నుంచి అని అడుగుతారు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి నువ్వేంటి, నీ పాత్ర ఏంటి ప్రభుత్వం తరఫున? 50 ఏళ్ళకి పెన్షన్ మాట తప్పివి, కొత్త పెన్షన్లు ఇందులో అనౌన్స్మెంటే లేదు కొత్తది. ఇప్పుడు ఇస్తున్న దాంట్లో కూడా 8 లక్షల కోతకు తగ్గించి పెట్టారు. అంటే 5 లక్షలు ఇప్పుడు చచ్చిపోయారు, వాళ్ళ పెన్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకో 3 లక్షలు తగ్గించారు. అంటే 8 లక్షల మందికి రావు పెన్షన్. అంటే చనిపోయే వాళ్ళది కూడా లెక్కేసుకున్నారు. పోనీ 8 లక్షలు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు కదా. కొత్త లేదు.